విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అలాగే నా తల్లి గారైన శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారికి వాళ్ళ పుణ్య దంపతుల బిడ్డగా జన్మించి మరి ఆయన ముఖ్యంగా నటనలో ఆయన ప్రతిరూపంగా మీ అందరి గుండెల్లో నింపిన యుగ పురుషుడు, అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం ఆయన ఆ తండ్రి గారికి నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నా అమృత పాతకం పరం అంటాము తల్లిని ఉద్దేశించి. అలాగే తండ్రిని యస్మాత్ పరదేవత ప్రాదుర్భుతన భక్తి గురుణ సంవత్సర మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే భారత సభతో భారత హిందూపూర్ ఒక శాసన సభ్యుడిగానైతేనేమి ఇలా ఎన్ని అవకాశాలు నాకు దక్కడం అనేది అది ఆ తల్లిదండ్రుల వాళ్ళ యొక్క బిడ్డగా పుట్టినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి నాడు ఈ వేదికను అలంకరించిన వాటి ముఖ్య అతిథిగా అయిన శ్రీనాథ్ రెడ్డి గారు, దట్ ఈస్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్, డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ అయిన, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ సిహెచ్ మోహన్ రావు గారికి, అలాగే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటు ఆసుపత్రి, అటు రీసెర్చ్ ఐఎస్ఈఆర్ఎఫ్ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ మా సహచరులు డాక్టర్ జయసార్ ప్రసాద్ గారికి, అలాగే డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి, అలాగే మన డాక్టర్ హెచ్ఓడి సర్జికల్ ఆంకాలజీ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే మన హెచ్ఓడి మెడికల్ ఆంకాలజీ చంద్ర రాజప్ప గారికి, ఈజ్ ఆల్సో ఇన్ ద బోర్డ్ ఆఫ్ ఐఎస్ఆర్ఎఫ్, అండ్ అభినందన్ రావు గారు ఉన్నారు ఇక్కడ, అలాగే శశికిరణ్ గారు అందరూ, అండ్ డాక్టర్ జిఎన్ రావు గారు, అందరు డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా ముందున్న డాక్టర్లందరికీ, మిగతా ఇక్కడికి వచ్చారు అక్కడ ఐఎస్ఆర్ఎఫ్ సైంటిస్ట్ ఉన్నారు, అలాగే ఇంటర్న్స్ ఉన్నారు ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఈ యొక్క ఉగాది అంటేనే ఒక ఉత్సాహంతో, ఉగాది అంటే ఒక ఉత్సాహంతో ఒక పరుగు, అది ఉగాది అంటే ఒక ఉప్పుగల ఉత్సాహంతో ఒక కవిత్వం, అది ఉగాది అంటేనే ఒక కొత్త సంవత్సరానికి ఆహ్వాన గీతం. అలాగే ఉగాది అంటే మన నాలుగు మీద పంచరుచులు నాట్యమాడే పండగ. అలాగే ఉగాది అంటే కళల కోలాటంలో కవితల ఉబలాటం ఉగాది అంటే. అలాగే ఉగాది అంటే ఒక ఆత్మీయ అక్షరాల ఒక అనుబంధం ఉగాది. అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ పైన ఒక కోయిల గానం ఉగాది. అలాగే ఉగాది అంటే మధ్యలో ఒక హర్షస్వానం ఉగాది అంటే. అటువంటి ఈ ఉగాదికి mark a truly momentous occasion this year, Basavatarakam and American Cancer Hospital and Research Institute, the inauguration of our State of the Art Research and Development Center. I would first like to extend my deepest gratitude to our
Chief Guest, Professor K. Srinath Reddy Garu, Honorable Chief Guest, Professor in Public Health, and who has dedicated his life to the betterment of communities and the creation of resilient healthcare systems. His vision and leadership serve as an inspiration to us all, and we are truly honored to have him with us today. Your presence, Professor Srinath Reddy Garu, greatly enriches this occasion and motivates us to redouble our efforts in serving society. The milestone is especially significant as it aligns with our Silver Jubilee year, marking 25 years of compassionate service and a steadfast commitment to fighting cancer. What began as a 110-bed hospital envisioned by my father in memory of my mother has grown into a 650-bed institution offering world-class cancer center. Their vision was simple yet profound to ensure no patient would be denied treatment because of financial constraints. Over the years, Basavatarakam Indo-American Cancer Hospital has become a beacon of hope for countless families, providing cutting-edge treatments and compassionate care. The inauguration of this research and development center represents our next big step, an initiative that embodies our mission to innovate, advance, and make cancer care more affordable and accessible. Research is a key to winning the battle against cancer. Through this center, we aim to explore new frontiers, develop cost-effective treatments, and make groundbreaking discoveries that will save lives and bring hope to millions. For a country like India, where cancer cases are on the rise and access to affordable treatment remains a challenge for many, research serves as the cornerstone for improving health care equity. Investing in research empowers us to develop solutions tailored to the unique needs of our population, reduce dependency on imported treatments, and address regional disparities in care. It's not just a scientific endeavor. It is a moral commitment to our people. Cancer is an evolving disease, and the solution to its challenges lies in continuous research, innovation, and global collaboration. Sorry. I would also like to take this opportunity to express sincere gratitude to Dr. Raghavendra S. Prasad Garu and Srimati Kalyani Prasad Garu for the exemplary contribution of 10 crores. In their honor, we have named this facility as Srimati Sadhanakunda Kalyani Prasad Basavatarakam Indo-American Cancer Research Center. The generosity reflects a spirit of philanthropy that has always been the cornerstone of our progress. Sir, I would like to extend my warmest congratulations and best wishes to the IACR board members, scientists, and their dedicated team. Under the experienced leadership of President Dr. C.H. Mohan Rao Garu, I am confident that this exceptional team will achieve great things and set new benchmarks of excellence. Their expertise, vision, and unwavering commitment inspires us all, and I believe they will make remarkable contribution here. Congratulations and all the very best for the journey ahead. Before I conclude, I would like to extend my sincere appreciation to everyone who made this remarkable facility possible in such a short time. The dedication and tireless efforts of our teams, ranging from maintenance and engineering to hospitality, IT, and beyond, have been nothing short of exceptional. This state-of-the-art center is a testament to our collective commitment, teamwork, and the spirit of service that defines our institution. I would also like to acknowledge the guidance and leadership of our CEO, Dr. K. Krishna Garu,